గాజువాక దువ్వాడ సంధ్యానగర్ కాలనీలో అర్ధరాత్రి బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. జనవాసాల మధ్య క్వారీ నిర్వహణ కోసం జిలెటిన్ స్లిక్స్ ఉపయోగించి కొండను పేల్చడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో సర్వే నెంబర్ 141లో ఉన్న కొండను గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో కేవలం డ్రిల్లింగ్ మిషన్లు మాత్రమే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. కానీ వరుసగా అర్ధరాత్రి బాంబులు పెట్టి పేల్చుతున్నారని ఆరోపిస్తున్నారు. జనవరి 30న భారీ పేలుడు జరగడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేయగా కొంతకాలం పనులు నిలిపివేశారు. అయితే ఫిబ్రవరి 25న మళ్లీ అర్ధరాత్రి జిలెటిన్ స్టిక్స్ తో పేల్చడంతో ఇళ్లకు పగుళ్లు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఆర్గ్యుమెంట్ ఎంత మన పని వైర్ తెలియదు ఎన్ని తీసిన ఓళ్ళు గీళ్ళు ఎన్ని కట్టారు తీసావు వీడియోలు తీసావు లేదండి మొన్న తోయడం తర్వాత నీకు 100% టార్గెట్ రా. నువ్వు సీఎం రమేష్ తగిలిడివే, చంద్రబాబు నాయుడు తగిలిడివే, గడికో మాట చెప్తారు పవన్ కళ్యాణ్ తగిలిడివే, ఈ పక్కనట్టు నీకు మట్టి టార్గెట్ 100%. హలో బ్యాకర్తో కొట్టావా? ఆర్గ్యుమెంట్ కాదు, దోసేడు వేద 5 రోజులు పోతుంది. రాత్రి పడిపోండి అని చెప్తాం, ఏం అక్కర్లేదు. పైనుంచి వదిలేతే బాంబు పెట్టారు, వీళ్ళు బాగున్నారు బాస్. అది క్వారీ నిర్వహించవచ్చు. కానీ ఈరోజు చూసుకుంటే చాలామంది ప్రజలు మనం చూడవచ్చు, సమీపంలో చాలా ఇళ్ళు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఏమాత్రం కూడా నిర్భయంగా వీరంతా కూడా బాంబులు పెట్టి పేలుస్తున్నారు. మనం చూడవచ్చు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ జిలెటిన్ స్టిక్స్ దగ్గరికి ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఉంచండి, ఒక 2 నిమిషాలు. చాలా ఉన్నాయి, ఇవన్నీ తీసి అదే పని చేసి ఒకళ్ళు ఉండిపోవాల్సింది. అలాగే చూపించండి, అలాగే మీరు ఉండండి పక్కన. రాయి వచ్చేసిందని బాంబు పెట్టేసి కంప్రెసర్తో కోసి మొత్తం 1 డజన్ బాంబులు కోసి ఒళ్ళు కోసి ఇలా బాంబు వేసి భర్తీ చేస్తున్నారండి. రిగోల్స్ దాదాపు 3 రోజుల నుంచి కట్ చేస్తారు. ఒక 20-30 ఉన్నాయండి. అన్ని పేలవలసినవి, ఇంకా వైర్లతో పేలవలసినవి ఉండిపోయి పేలి కూడా అయిపోయినాయి. సగం పేలి 50. ఇదే వీళ్ళకు అసలు మైనింగ్కు పర్మిషనే లేదు ఇక్కడ. రెండోది, వీళ్ళకు మాకు ఈ సిమెంట్ రోడ్లో పోవడానికి కూడా వీళ్ళకి హక్కు లేదు. ఇలా రూట్ మ్యాప్ వచ్చేసి అటు ఇచ్చారు, కానీ వీళ్ళు ఇక్కడే తీస్తున్నారు. రెండోది, ఈ బ్లాస్టింగ్ చేయడం వల్ల మాకు ఇల్లు కూడా పగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు దానికి నష్టపరిహారం ఎవరు ఇచ్చారు? బ్లాస్టింగ్ చేయలేదంటున్నారు, మరి ఇది ఏంటి బాంబు? ఇంతలోతు గొయ్యి తవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటివి కనీసం అంటే ఒక 20 ఉన్నాయి. అర్ధరాత్రి 3:30 ఒక 20 దాకా ఉన్నాయండి. 20 బాంబులు మాకు కనిపించి, అంటే ఈ బ్లాస్ట్ అయిన తర్వాత ఎన్ని బూడిపోయినాయో తెలియదు, కానీ 20 తీసాం మేము. వీళ్ళు తీయలేదంటే ఈ వైర్లు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? బ్లాస్టింగ్ జరగలేదంటే. ప్లస్ ఈ బాంబులు ఎందుకు పెట్టారు? ఆ పైన ఉన్నాయండి, పైన కూడా ఉన్నాయి. ఆ వైర్ కూడా చూడండి అక్కడ. ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్? దాదాపు ఒక 10 గ్రామాలు ఉన్నాయి. ఆ పైన కూడా ఉన్నాయండి, పైకి ఎక్కి చూసాం మేము. పైన గోతులు తవ్వి దాదాపు 3-4 ఉన్నాయి అక్కడ కూడా. నా పేరు విఎఫ్ తాత. ఈఎఫ్ తాత. ఇక్కడ సంజయనగర్లో నేను 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. కొండ కానుకొని ఇల్లులు ఉన్నాయి, కొండ కానుకొని కోరి స్టార్ట్ చేసినారు. ఇంతకుముందు 3 గంటల టైంలోనూ డే టైంలో బాంబు పెడితే వీళ్ళు చెప్తే పెట్టలేదని చెప్పినారు. తర్వాత పెద్ద వాళ్ళు అండుంది, మాకు హాస్పిటల్ అది ఇది అని చెప్తున్నారు ఇక్కడ సూపర్వైజరు. తర్వాత రాత్రి 3:20 ఆ టైంలోనూ భారీ శబ్దం వచ్చింది.
నెగిసి భూకంపం వచ్చిందని ఇక్కడ సంజయనగరం వాసులందరూ కింద దిగిపోతే, ఎదిలారు వాసులు సంజయనగరం వాసులు కింద దిగిపోతే, ఆ టైంలోనూ ప్రతి రోడ్డు మీద బైక్ కొట్టుకెళ్దామంటే రాలే ఉన్నాయి. అది ఈ ఎమ్మెల్యే ఏమో ఇటువరకు గెలిచినప్పుడు ₹1,00,00,000తో ఈ సిమెంట్ రోడ్ వేయించినారు. 40-50 టన్నులతో బళ్ళు వెళ్ళి పిల్లలు వెళ్ళకుండా బైకులు వెళ్ళకుండా నడుచుకెళ్ళడానికి ఆడవాళ్ళు వెళ్ళా మగవాళ్ళు వెళ్ళా. ఈ టైంలో ఈ రోడ్డు అంతా చింకైపోయింది. ఈ రోడ్లో వెళ్ళడానికి లేదు. ఇప్పుడు బండి వెళ్తే మనుషులతో వెళ్తుంది, ఎక్కడ రాయి పడిపోద్దని భయం వేస్తుంది. అంత ఓవర్లోడ్లు తిరుగుతున్నాయి. ఇక్కడికి ఏదేని చెప్తే మాకు అమరావతి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం, మీరు కావాలంటే వెళ్ళి అమరావతి నుంచి ఆపుకోండి అని చెప్తున్నారు. అది ఇక్కడ మటుకి ఎంత దారుణం జరుగుతుంది, చాలా సీరియస్ గా ఉంది. ప్రభుత్వం మటుకి దీని గురించి మటుకు బాగా స్పందించాలి. లేకపోతే దీనికి ఏంటంటే టెంట్ వేసుకొని ఏ పోట్లు పడి ఇక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళు అక్కడ టెంట్ వేసుకొని ఆ కోరిలోనే వంట ఓర్పి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి మా ఎమ్మెల్యే పల్లాసీనే ఈ రోడ్డు ₹1,00,00,000తో రోడ్డు వేసినాడు. వేసిన రోడ్డు అంట నన్నందుకు కూడా ఇప్పుడు అవ్వలేదు. బస్సు కూడా గవర్నమెంట్ కోటకి తిరుగుతుంది. బస్సు కూడా ఆగిపోయే సిచ్యువేషన్ లో ఉంది. బైక్ కొట్టుకొని రోడ్డు అంటే వెళ్దామంటే 60-50 టన్నులతో లోడ్ బళ్ళు వెళ్తున్నాయి. ఈ రాళ్ళు పొక్కులతో లోడ్ అయితే ఈ రాళ్ళు ఎవరి మీద పడిపోతాయని భయపడుతుండ్రు. రేకుల చెట్లు ఈడిపోతున్నాయి, సైడ్ల మీద సామాన్లు పడిపోతున్నాయి. ఈ ముదరోళ్ళు ఉన్నారంటే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. నేను పోని ఇబ్బంది ఉంది. ప్రభుత్వం స్పందించి దీనికి మట్టుకు యాక్షన్ తీసుకోవాలి. అందుకే ఆ రోజు మా మీద తిరగబడుతున్నాడు కాబట్టి బాంబులు ఉన్నాయని చెప్పి మీడియా వాళ్ళు పిలిచినాము, చెక్ చేసినారు. వాళ్ళకి మీడియా వాళ్ళకి అడ్డంగా సమాధానం చెప్తుండ్రు రాజన్న కుర్రోడు. ఇక్కడ కొరి తాలూకా వాండ్ర తాలూకా సూపరోడు అతను గీర సమాధానం చెప్తుండ్రు. వాళ్ళు పోలీసులు కంట్రోల్లో ఉన్నారు, ఆ గవర్నమెంట్ కంట్రోల్లో ఉందన్నారు. ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుందని అది కూడా పీచులో తెలియక తప్పదు. నా పేరు రంగరాజు అండి. సంజయనగర్లో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. దువ్వాడవేరు సంజయనగర్. ఇక్కడ లాస్ట్ మంత్ 30th ఒకసారి బ్లాస్ట్ జరిగిందండి. మొత్తం భూకంపం వచ్చినట్టు ఇళ్ళన్నీ ఊగిపోయినాయి. ఊగిపోయి హౌసెస్ అవి క్రాక్ ఇచ్చేసినాయండి. ఊరందరం కలిసి వెళ్ళి గ్రామ పెద్దల సహకారంతో వెళ్ళి మైనింగ్ గురించి చెప్పామండి. ఏమని చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆపేయండి మీరు అంటే మేమేం పెట్టలేదు బాంబులు అన్నారు. కానీ అప్పుడు బాంబులు పెట్టారు, అది కూడా చూపించాడు. మళ్ళీ నిన్న 3:30కి తెల్లవారుజామున 3:30కి మళ్ళీ పెట్టారండి. మళ్ళీ మొత్తం హౌసెస్ అన్నీ కదిలిపోయినట్టు అయిపోయి క్రాక్స్ ఇచ్చేసినాయండి. మళ్ళీ ఏంటంటే ఏం జరుగుతుందంటే డైలీ రోడ్ల మీద విపరీతమైన వెహికల్స్ 40 టన్స్తో గ్రావెల్ లోడింగ్ వెళ్తున్నాయండి. వెళ్ళడం వల్ల విపరీతమైన డస్ట్ వచ్చి కాలనీలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందండి అందరికీ కూడా. ఏంటంటే ఇంట్లోకి డస్ట్ వచ్చేసి వంట దగ్గర సామాన్లకి అన్నిటికీ కూడా డస్ట్ పెరిగిపోయి రోజు కడుక్కోవడం అండి. ఆ డస్ట్ మేము గాలి ఇక్కడ ప్రశాంతంగా ఉందామని చెప్పి ఇక్కడ వస్తే ఇక్కడ చూస్తే విపరీతమైన పొల్యూషన్ ఉందండి. దీనిని గవర్నమెంట్ సరైన యాక్షన్ తీసుకుని దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. మీ పేరండి? నా పేరు రంగరాజు అండి. దువ్వాడ వాసులో మేము. మాకు ఇక్కడ కొండ దగ్గర, మా ఇంటి దగ్గర కొండ దగ్గరలోనే ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలోనే కొండలో మైనింగ్ జరుగుతుంది. రాత్రి 3:20 భారీ శబ్దం వచ్చి ఇల్లు కదిలినట్టు అనిపించింది. నేను లెగిసి వెంటనే బయటకు వచ్చి చూసాను ఏమన్నా భూకంపం వచ్చిందా లేదా అని. భూకంపం వచ్చింది అనుకున్నాం, కానీ తర్వాత మార్నింగ్ 5 గంటలు తీసి చూడగానే డౌట్ వచ్చింది మాకు. మొన్న రోజు డ్రిల్లింగ్ చేస్తున్నారు 2 రోజులు బట్టి. మార్నింగ్ ఇల్లు చూడగానే రాళ్ళని పడిపోయి ఉన్నాయి. పడిపోయి ఉండడంతో అనుమానం వచ్చింది వాళ్ళు ఏమైనా బాంబు పెట్టారేమో అని చెప్పి. తర్వాత కాలనీ పెద్దలందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అది మార్నింగ్ కాలనీ పెద్దలు చూడగానే అందులో బాంబులు ఉన్నట్టుగా వైర్లు బాంబులు ఉన్నాయి. కానీ మధ్యాహ్నం వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి మేమేం బాంబులు పెట్టలేదు, అక్కడేం బాంబులు లేవు అన్నారు. మేము తీసుకెళ్ళి చూపించాం వాళ్ళకి బాంబులు ఎక్కడ ఉన్నాయి కూడా. వైర్లు ఉన్నాయి, బాంబులు ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అవి ఎప్పుడో పురాతనం నుంచి ఉంటుంటాయండి, కొండలు ఆపున్నాయేమో అని మాకు తెలియదండి, మేము పెట్టలేదండి అన్నారు. అంటే అర్థం ఏంటి? కొండ బాంబులు కంటుంది కొండలోంచి బాంబులు వస్తున్నాయా? అర్థం కావట్లేదు. లేదా టెర్రరిస్టులు ఏమైనా పెట్టారు ఈ గుడిని కూల్చేయడానికి, మా గుడిని కూల్చేయడానికి? ఏమన్నా హిందూ ధర్మం మీద దాడి చేయడానికి ట్రై చేస్తున్నారా బాంబులు పెట్టి? అర్థం కావట్లేదు మాకు అది. దీన్ని లోకల్ ఎమ్మెల్యే గారు అలాగే సీఎం దగ్గర తీసుకెళ్తారని, కాలనీ వాసులు మీకు ఇప్పుడు నాతో వస్తే మీకు చూపిస్తాను ఇల్లు ఎలా పగిలిపోయాయి కూడా. చాలా దారుణంగా పగిలిపోయాయి. ఇల్లు పడిపోతే ఎవరు బాధ్యతలు? ఎవరు ఇస్తారు డబ్బులు? వాళ్ళకి పేదలు కష్టపడి ఇల్లు కొట్టున్నారు, ఎవరు ఇస్తారు డబ్బులు?